దక్ష న్యూస్. తిరుపతిలో చిరుతపులి కదలికలు జనాల్ని భయపెడుతున్నాయి. తాజాగా జూ పార్క్ సమీపంలో చిరుతపులి కనిపించింది. వేదిక్ వర్సిటీ నుంచి శేషాచలం అడవుల్లోకి చిరుత వెళ్తుండగా బైక్పై అటుగా ప్రయాణిస్తున్న విజయ్ కుమార్ అనే వ్యక్తి చూశాడు. ఎదురుగా పులి కనిపించడంతో భయపడి బైక్ను వేగంగా పోనిచ్చి డివైడర్ను ఢీకొట్టి గాయపడ్డాడు. వేదిక్ వర్సిటీ దగ్గర బోను ఏర్పాటు చేసి పులిని పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తెలీదన్నా నాకు కూడా. మేము ఫ్రంట్ పోతా ఉన్నాము, మా ఎదురుగానే పోతున్నా, ఆయన స్లోగానే పోతున్నాడు. చిరుతపులి అనేది పెద్ద భారీ సైజ్ లో ఉంటుంది. ఓవర్టేక్ చేస్తాం అంటే క్రాస్ అవుతున్నది రోడ్డు. ఆ టైంకి సడన్ గా ఆయనకి బ్రేక్ వేసే ఛాన్స్ కూడా లేదు. సడన్ గా ఫ్రంట్ వచ్చేసింది, దానివల్ల దానికి తగులుకొని పడిపోయినాడు. ఆయన వెహికల్ ఎగిరి పడిపోయారు. చూడు, ఆ ఊరు వాళ్ళు మాకు తెలిసిన అతను. సో దాన్ని బట్టి ఐడెంటిఫై చేసాం. నేను వెనకాలే, ఆయన వెనకాలే ఉన్నది. నేను అది ఉంటుంది 5 feet పైన ఉంటుంది, బాగా బల్క్. అటు సైడ్ నుండి అడవిలోకి ఎంటర్. తిరుపతిలో చిరుత సంచారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వర్మ ఫోన్లలో అందిస్తారు. ఎస్ వర్మ, జనావాసాల్లో తిరుపతిలో అటు చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక యువకుడు కూడా చిరుతపులిని చూసి భయపడుతూ వేగంగా బైక్ యాక్సిడెంట్ కూడా గురయ్యాడు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి వర్మ? అవును, ఏదైతే ఈరోజు ఘటన చోటు చేసుకుందో అది తిరుపతి ఎస్వి జూ పార్క్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. అందులో బాధితుడు విజయ్ కుమార్ అనే వ్యక్తి తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో పనిచేస్తూ ఉన్నాడు. విధులు పూర్తి చేసుకొని అతను తిరిగి కిందకి తిరుపతికి వచ్చి అతను ఈ జూ పార్క్ రోడ్డు గుండా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఆ పక్కనే ఉన్న వేదిక యూనివర్సిటీ ఆవరణలోంచి ఒక్కసారిగా చిరుత రోడ్డు దాటుకుంది. దీంతో చిరుతను చూడగానే విజయ్ కుమార్ ఒక్కసారిగా హడలిపోయాడు, సడన్ బ్రేక్ వేశాడు. దీంతో బైక్ అక్కడే ఉన్న డివైడర్ ని గట్టిగా ఢీకొనడంతో తీవ్రంగా అతను భుజం ప్రాంతంలోని ఇతర అవయవాలకు కూడా తీవ్ర గాయాలయ్యే పరిస్థితి అయితే ఉంది. అయితే వెంటనే అతన్ని హుటాహుటిన పక్కనే ఉన్న తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక గత కొన్ని రోజులుగా కూడా చిరుత ఎస్వి యూనివర్సిటీలోను అలాగే ఏదైతే వేదిక్ యూనివర్సిటీ ఉన్న ఈ ప్రాంతంలోనూ తరచూ సంచారం చేస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలోనే చిరుత ఎస్వి యూనివర్సిటీ బాలికల క్యాంపస్ దగ్గర కనపడటంతో అక్కడ బోను కూడా ఏర్పాటు చేస్తామని జూ సిబ్బంది, అటవీ సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా గత కొంతకాలంగా చిరుతలు స్వేచ్ఛగా ఆ పరిసరాల్లో తిరుగుతున్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా శేషాచల అటవీ ప్రాంతం, తిరుమల ఈ అలిపిరి అటవీ ప్రాంతానికి పక్కనే ఉండడంతో అటు చిరుతలు వచ్చేదానికి పోయేదానికి కూడా ఎలాంటి ఆటంకాలు కూడా లేకపోవడంతో స్వేచ్ఛగా ఆ చిరుతలు ఎస్వి క్యాంపస్ కానీ వేదిక యూనివర్సిటీ క్యాంపస్ కానీ ఈ విధంగా ఈ ప్రాంతాలంతా సంచరిస్తున్నాయి. దీంతో అధ్యాపకులు, అక్కడ ఉండే విద్యార్థులు కానీ అక్కడ ఉన్న స్థానికులు కానీ తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఈ రోజు ఏదైతే చిరుత వేదిక యూనివర్సిటీ నుంచి ఈ శేషాచలం అటవీ ప్రాంతంలోకి వెళ్లే క్రమంలో రోడ్డు దాటే క్రమంలో అప్పుడే విజయ్ కుమార్ అక్కడికి వెళ్తూ ఉండడం, ఆ చిరుతను చూడటం, ఈ బ్రేక్ వేసి గాయపడిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని నివారించాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నారు. ఈ వన్యమృగాలు ఈ విధంగా జనావాసాల్లోకి రాకుండా ఏదైనా చర్యలు చేపట్టాలి. అవసరమైతే తరచూ వచ్చే ఈ సీసీ ఫుటేజ్ కానీ ఈ ప్రత్యేక ట్రాప్ కెమెరాల ద్వారా గుర్తించిన వాటి చోట్ల బోన్లు పెట్టాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ వర్మ, థ్యాంక్ యూ.